నమస్తే. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లాలో 220 కేవీ విద్యుత్ టవర్ పై నుంచి వ్యక్తి దూకేస్తాడు. ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని పోలీసులు ఆసుపత్రి తరలించారు. రేణుగుంట సమీపంలో గురవరాజుపల్లిలో అర్ధరాత్రి సమయంలో ఈ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది వ్యక్తిని కిందకు దింపేందుకు యత్నించారు. అయినా అతడు పైనుంచి కిందకు దూకిస్తాడు. తిరుపతి జిల్లాలో 220 కేవీ విద్యుత్తు టవర్ పై నుంచి వ్యక్తి దూకేస్తాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతుంది. రవివర్మ, ప్రస్తుతం ఏంటి అసలు, ఎందుకు ఎక్కాడు, ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు, ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది అతని పరిస్థితి? సతీష్, ఇవాళ ఉదయం విషాద సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా కర్ణాటక చెందినటువంటి కడూరు ప్రాంతం చెందిన శివాని అనే వ్యక్తి 220 కేవీ హై పవర్ టెన్షన్ కేవీ లైన్ ఎక్కాడు. ప్రధానంగా గత 4 రోజుల క్రితం కర్ణాటక నుంచి మిత్రులతో కలిసి దర్శనానికి వచ్చాడు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ట్రైన్ అయితే మిస్ అయింది. దాంతో అతను కలత చెంది విద్యుత్ టవర్ అంటే రేణుగుంట సమీపంలో గుర్రరాజపల్లి సమీపంలో విద్యుత్ టవర్ ఎక్కాడు. ముఖ్యంగా కారణం ఏంటంటే అతను కుటుంబ కలహాలు ప్లస్ ఆర్థిక సమస్యల కారణంగానే అతను గత కొన్ని నెలలుగా సతమతం అవుతున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు చెప్పిన సమాచారం మేరకే కుటుంబ సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు ఈ రెండు అతన్ని పీడిస్తున్నాయని చెప్పేసి కూడా తెలిసింది. ఆ క్రమంలోనే ఇతను తీవ్రంగా కలత చెందినటువంటి శివాని ఇవాళ ఉదయం 2 గంటల ప్రాంతంలో రేణుగుంట సమీపంలో గుర్రరాజపల్లి వద్ద ఉన్నటువంటి హైటెన్షన్ పవర్ విద్యుత్ కేవీ లైన్ అయితే ఎక్కాడు. అయితే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరిస్తూ వచ్చాడు. అయితే స్థానికంగా ఉన్నటువంటి పొలాల్లో రైతులు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని వాళ్ళైతే పట్టారు. కానీ ఎక్కువ హైట్ ఉండే 220 మీటర్స్ ఉండే విద్యుత్ టవర్ పై నుంచే దూకడంతో దూకి ఆత్మహత్యను చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. దూకడంతోనే వాళ్ళ కిందికి ఉన్న కారణంగానే నేలకు తగిలి అతనికి తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే ఒకటవుతున్న పోలీసుల జీప్ లోనే ఆసుపత్రికి అయితే తరలించారు. పరిస్థితి అయితే విషమంగానే ఉందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకు వాళ్ళకి సమాచారం అయితే ఇచ్చారు. వారు కూడా ఘటనాస్థలికి ఆసుపత్రికి అయితే మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.